అనకాపల్లి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పాల్గొన్నారు। టీడీపీ అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుండే వైకాపాకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు। విద్యావంతులు చట్టసభలలో అడుగు పెడితేనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఉద్యోగస్తులను వేధిస్తున్నారని మండిపడ్డారు। టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావును గెలిపించాలని కోరారు। అందరూ గౌరవం పాటించడం కోరుకుంటున్నాను। అలా లుక్ హియర్ అబు గారు ఓకే కృషి చేయాలని చెప్పేసి బాధ్యత తీసుకోవాలని మీ అందరి దగ్గర కోరుతూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా మన నియోజకవర్గ గోవింద సత్యనారాయణ గారి సమక్షంలో అలాగే మన జగదీష్ గారి సమక్షంలో ఈ ఎన్నికలకి శంకరరావు అనకాపల్లి నుంచి పూరించడం అనేది చాలా గొప్ప కారణం। అనకాపల్లి ఎప్పుడు కూడా వెళ్తున్నారంటే ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు మనందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ 3 జిల్లాల ఎన్నికలు సంబంధం లేదనుకుంటా ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యత తీసుకొని మన గ్రామాల్లో ఓటర్లు కలిసి మన తాలూకా మన ప్రభుత్వం కదా వైసీపీ పాలన కదా ఎందుకు ఎమ్మెల్సీ పట్ల ఇంత బాధ్యత అందరికీ ఒక చర్చ ఒక అనుమానం రావచ్చు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాడు। ఇది మనకి ఓ సెమీఫైనల్స్ క్రికెట్ ఫైనల్స్ అంటే సెమీఫైనల్స్ అంటే ఆసక్తి చూద్దాం। అలాగే ఈ కౌన్సిల్ లో కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు మన పార్టీలో ఉన్న కౌన్సిల్ సంఖ్య ఎక్కువ కాబట్టి ఆయన ఏ బిల్లు కూడా పాస్ చేయలేకపోయింది। రేపు వల్ల మన ప్రభుత్వం రాజు అప్పుడు ఈ కౌన్సిల్ కి కీలక పాత్ర ఉంటుంది, మీరందరూ గమనించారా। అందుకు రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారంలో వస్తుంది కాబట్టి మన చిరంజీవి వేసే కౌన్సిల్ లో ఎలక్ట్ అయితే రేపు మన కౌన్సిల్ లో కూడా మనకి సంఖ్యాబలం పెరుగుతుందని మీ అందరికీ కూడా పేరు పేరు విజ్ఞప్తి చేస్తారు। ప్రతి ఓటు కూడా వాల్యూ గతంలో ఇదే నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒక పార్లమెంట్ ఎలక్షన్ 9 వైసీపీ అభ్యర్థులు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నైతికంగా ఓడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నైతికంగా గెలిచిందని నేను మరొకసారి నిర్ణయించుకుంటున్నాను। విజ్ఞప్తి చేసుకునేది ఒక్కటే, నేను మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి నా గలం గట్టిగా నిరుద్యోగుల వైపు నుంచి ఉంది। నిరుద్యోగుల సమస్యలు ప్రస్తావిస్తున్నాను, ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావిస్తున్నాను, ఉద్యోగుల సమస్యలు నేను గట్టిగా ప్రస్తావిస్తున్నాను। నేను కోరుకునేది ఏంటంటే, నా వైపు విద్యార్థి లోకం ఉంది, నా వైపు ఉపాధ్యాయ లోకం ఉంది, ఉద్యోగ లోకం ఉంది। ఈ సమయంలో ఓటు చీలిపోకుండా గెలిచే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేనే కాబట్టి ఓటర్ మహాశైలందరూ నాకే ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను।